మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ అదృష్టము త్వరగా కలగాలి అనుకున్న లేదా అదృష్టానికి సంబంధించి ఆర్థిక సమస్యలతో లేదా కుటుంబ సమస్యలతో సతమతం అయిపోయేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. సో ఒక ఆర్థికంగానే కాకుండా కుటుంబ సమస్యలతో అయినా లేదా ఆ ఇంట్లో ఉండేటువంటి సమస్యలతో అయినా కూడా సతమతం అయిపోయేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క రెమెడీ ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక తప్పకుండా మనం చెప్పేటువంటి రెమెడీస్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి అని చెప్పి చాలా కాలర్స్ రూపకంగా మన అపాయింట్మెంట్స్ తీసుకునేటువంటి వారు కానీ జరుగుతున్నట్టుగా చెప్తున్నారని కానీ లేదా గతంలో మాకు అయినటువంటి సందర్భాలు కానీ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ బ్యాడ్ ఈవెంట్స్ ఇవన్నీ ఎంతో కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్తున్నారు కనుక అని ఎంతో మంది కూడా చెప్పడం జరుగుతున్నది. సో ఈ రెమెడీ కూడా ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే రెమెడీస్ అనేటువంటివి కోకొల్లలు జాతకరీత్యా లగ్నం కానీ లగ్నాధిపతి కానీ లేదా మీ లాభాధిపతి కానీ చూసుకొని ఏ గ్రహము ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, దాన్ని బట్టి అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్పడం వల్ల చాలా అక్యురేట్గా మన రిజల్ట్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి, బట్ మీ జాతకరీత్యా సెట్ అయ్యేటువంటిది ఏదో ఒకటి రెండు మాత్రమే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. కనుక ఎవరైతే ఆర్థికంగా కావచ్చును, అదేవిధంగా అదృష్టం కలిసి రావాలి అని అనుకునేటువంటి వారు మీరు 9 మంగళవారాలు కూడా ఒక రావి చెట్టు కింద ఉండేటువంటి జంట నాగుల విగ్రహం లేదా రావి చెట్టు లేకుండా మామూలు జంట నాగులు ఉండేటువంటి విగ్రహం దగ్గర అయినా కూడా రావి చెట్టు ఉంటే ఇంకా ఎంతో శ్రేష్టము. కనుక రావి చెట్టు కింద ఉండేటువంటి జంట నాగుల వద్ద పంచామృతాలతో అభిషేకం చేయాలి లేదా పాలతో అభిషేకం చేసిన వెంటనే పసుపు కుంకుమ వేయాలి విగ్రహాలపై. తర్వాత ఆ యొక్క విగ్రహాల యొక్క తోక ఉంటుంది కింద, ఆ తోక భాగంలో చక్కగా కూడా గంధాన్ని రాసి జిల్లేడు ఆకుపై ఒక బెల్లము ముక్క పెట్టడం వల్ల అదృష్టం అనేటువంటిది తొందరగా కలిసి వస్తుంది. అయితే ఇది ఒక మాట, 9 మంగళవారాలు కూడా పాటించాలి. ఇది గమనించండి. 9 మంగళవారాలు కూడా ఎవరైతే దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క రావి చెట్టు కింద ఉండేటువంటి జంట నాగులపై పాలను పోసి దాని తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ యొక్క తోక భాగంలో గంధము చందనంతో రాసి జిల్లేడు ఆకుపై ఈ యొక్క బెల్లము, అది కూడా ఇంత లావు స్క్వేర్లో ఉండే చిన్న ముక్క పెట్టకుండా పెద్ద బెల్లం ముక్క పెట్టండి. అదేవిధంగా మరొక బెల్లం ముక్కను తీసుకొని దానిపై కొంత తులచి అంటే ఒక లొందలాగా చేసి అందులో కొంత ఇప్ప నూనె పోసి, ఇప్ప నూనె అమ్మవారికి ఎంతో ప్రీతి, సో ఇప్ప నూనెను పోసి చక్కగా కూడా ఒక పువ్వొత్తి వేయాలి. ఇప్ప నూనెను పోసి ఒక పువ్వొత్తి వేసిన తర్వాత కుజ గ్రహ కవచం అని చెప్పి మనకు ఉంటుంది. కుజగ్రహ కవచం ఇన్ తెలుగు అని చెప్పి వస్తుంది. సో కుజగ్రహ కవచము అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా మనకు వస్తుంది. సో ఆ యొక్క కుజగ్రహ కవచమును ఒక 11 సార్లు పారాయణం చేయాలి. కుదిరితే ఉదయం 5:40 నుండి 6:40 లోపు మంగళవారం ఆచరించండి, లేదా మంగళవారము రాహుకాలం సమయంలో అయినా లేదా ఉదయము మీకు తోచినట్టు. అంటే ఇక్కడ సమయం అనేటువంటి ఎంతో ఇంపార్టెంట్ కనుక
ఆ సమయం అది ఉదయం 5:40 నుండి 6:40 అనేటువంటిది ఇక్కడ హోరా సమయం అది. కనుక ఆ సమయంలో చేసేటువంటి దీపారాధనకు ఎంతో విశేషం ఉంటుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.